హలో ఎవ్రీవాన్. ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మనం రోజు వింటూ ఉంటాం కదా, నేను బుంగమూతి పెట్టుకున్నాను, నేను అలిగాను, ఇంట్లో బూజు దులిపినాం, తలపైన దెబ్బ తాకినప్పుడు బొడుపు వచ్చింది అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పాత పుస్తకాల నుండి వచ్చే వాసనను మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, మస్టీ స్మెల్. మస్టీ స్మెల్. మస్టీ స్మెల్ అంటే పాత పుస్తకాల నుండి వచ్చే వాసన. మన బాడీ నుంచి వచ్చే చెమట వాసన, చెమట కంపు అని అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో మనం బాడీ ఓడర్, బాడీ ఓడర్ లేదా స్వెట్ స్మెల్, స్వెట్ స్మెల్ అంటాము. నేను అలిగాను అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ హ్యావ్ సల్క్, ఐ హ్యావ్ సల్క్. అదేవిధంగా నేను బుంగమూతి పెట్టుకున్నాను అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ హ్యావ్ పౌటెడ్, ఐ హ్యావ్ పౌటెడ్. అదేవిధంగా పర్ఫ్యూమ్ స్మెల్, పర్ఫ్యూమ్ వాసన ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రేగ్రెన్స్ అంటాం, ఫ్రేగ్రెన్స్. అదేవిధంగా సువాసనని, మంచి వాసన వచ్చేదాన్ని దేన్నైనా ఫ్రేగ్రెన్స్ అంటాం. డల్గా కూర్చోవడం, కొందరు విచారంగా కూర్చొని ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా అంటాం, ఐ హ్యావ్ ఎ లాంగ్ ఫేస్, ఐ హ్యావ్ ఎ లాంగ్ ఫేస్. డల్గా కూర్చోవడాన్ని ఇలా అంటాం మనం. ఎందుకు అలుగుతున్నావు, అలగకు అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వై ఆర్ యూ సల్కింగ్, డోంట్ సల్క్. వై ఆర్ యూ సల్కింగ్ అంటే ఎందుకు అలుగుతున్నావు, అలగకు అని చెప్పినప్పుడు డోంట్ సల్క్, డోంట్ సల్క్. నువ్వు అలిగావా అని అడుగుతూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, డిడ్ యూ సల్క్, డిడ్ యూ సల్క్. ఆమె ప్రతిదానికి అలుగుతుంది అన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అనాలి, షీ ఆల్వేస్ సల్క్స్ ఓవర్ స్మాల్ థింగ్స్, షీ ఆల్వేస్ సల్క్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. నిట్ పికర్ అంటే ప్రతిదానికి వంకలు పెట్టేవాడు. చిన్న చిన్న తప్పులను ఏలెత్తి చూపిస్తారు కదా, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చిన్న చిన్న వాటికి వంకలు పెట్టే వాళ్ళని నిట్ పికర్ అంటారు. నిట్ పికర్. వంకలు పెట్టడం ఆపు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, స్టాప్ నిట్ పిక్లింగ్, స్టాప్ నిట్ పిక్లింగ్. బూజుని మనము కాబ్ వెబ్స్ అంటాం, అంటే ఇల్లు దులిపేటప్పుడు బూజు పడుతుంది కదా, ఆ బూజుని మనం దులుపుతుంటాం కదా, దాన్ని కాబ్ వెబ్స్ అంటాం. నేను బూజు దులుపుతున్నాను అని ఇంగ్లీష్లో ఇలా అంటాము, ఐ యామ్ రిమూవింగ్ కాబ్ వెబ్స్, ఐ యామ్ రిమూవింగ్ కాబ్ వెబ్స్. గొల్లెం లేదా బేడంని బోల్టింగ్ అంటారు. మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత పైన కానీ మిడిల్లో కానీ బేడం పెట్టు, గొల్లెం పెట్టు అంటూ ఉంటాం కదా, దాన్ని మనం బోల్టింగ్ అంటాం. నేను గొల్లెం పెడుతున్నా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, లేదా బేడం వేస్తున్నా అంటాంగా, అప్పుడు ఇలా అనాలి, ఐ యామ్ బోల్టింగ్ ద డోర్, ఐ యామ్ బోల్టింగ్ ద డోర్. నేను గొల్లెం తీస్తున్నా లేదా బేడం తీస్తున్నా అంటాం కదా డోర్ది, అప్పుడు ఇలా అనాలి, ఐ యామ్ అన్బోల్టింగ్ ద డోర్, ఐ యామ్ అన్బోల్టింగ్ ద డోర్. దులపడం, దులపడాన్ని మనం డస్టింగ్ అంటాం, అంటే సోఫాలు మంచాలు వీటిని మనం దుమ్ము దులుపుతుంటాం కదా, అలా దులపడాన్ని డస్టింగ్ అంటాం. నేను సోఫా దులుపుతున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాము, ఐ యామ్ డస్టింగ్ ద కాచ్. కాచ్నే సోఫా అని అంటాము, కాచ్ అన్న సోఫా అన్న ఒకటే. ఐ యామ్ డస్టింగ్ ద కాచ్. కుంటడాన్ని మనం లింపింగ్ అంటాం, అంటే కాళ్ళు కుంటుకుంటూ నడుస్తుంటాం కదా, ఏదైనా దెబ్బ తాకినప్పుడు కానీ ఇట్లా, దాన్ని మనం లింపింగ్ అంటాము. ఆమె కుంటుకుంటూ నడుస్తుంది అని చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం ఇలా చెప్తాము, షీ వాక్స్ విత్ ఏ లింప్, షీ వాక్స్ విత్ ఏ లింప్. మెట్లని మనం స్టెప్స్ లేదా స్టైర్స్ అంటాము.
ఇప్పుడు మన ఇంటి ముందల్ల ర్యాంప్ ఉంటదిగా, ర్యాంప్‌కున్న మెట్లుంటాయిగా, వాటిని స్టెప్స్ అంటాము. అదేవిధంగా మనం బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కి ఇలా మెట్లుంటాయిగా, ఆ మెట్లని స్టెయిర్స్ అంటాము. నేను మెట్లు దిగుతున్నాను అన్నప్పుడు ఇంగ్లీష్‌లో ఇలా అనాలి. ఐ యామ్ కమ్మింగ్ డౌన్ ద స్టెయిర్స్. ఐ యామ్ కమ్మింగ్ డౌన్ ద స్టెయిర్స్ అంటే నేను మెట్లు దిగుతున్నాను అని. నేను మెట్లు ఎక్కుతున్నాను అన్నప్పుడు ఇంగ్లీష్‌లో మనం ఇలా అనాలి. ఐ యామ్ గోయింగ్ అప్ ద స్టెయిర్స్. ఐ యామ్ గోయింగ్ అప్ ద స్టెయిర్స్. పిల్లలు ఎగురుకుంటూ, దూక్కుంటూ నడుస్తూ ఉంటారు గదా! అలా నడవడాన్ని మనం ప్రాన్సింగ్ అంటాం. ప్రాన్సింగ్. బొడిపెను బంప్ అంటాం. మనము గోడ గుద్దుకున్నప్పుడు తలకు ఇట్లా బొడిపెలాగా వస్తుంటది గదా! ఆ బొడిపెని మనం బంప్ అంటాం. పిల్లలు పరిగెత్తుతున్నప్పుడు ఉరికి గోడ గుద్దుకుంటారు గదా! అప్పుడు నీ తల గుద్దుకుంటావు అంటాం గదా! అప్పుడు ఇలా అనాలి. యూ కెన్ బంప్ యువర్ హెడ్. బంప్ అంటే గుద్దుకోవడాన్ని బంపే అంటారు. తలకొచ్చిన బొడిపెను గూడా బంపే అంటారు. దోమలు కరిచినప్పుడు దద్దుర్లొస్తూ ఉంటాయిగా, బెందులొస్తున్నాయి అంటాం గదా మనము. వాటిని మనం ఇంగ్లీష్‌లో ర్యాషెస్ అంటాము. నాకు దోమ కుట్టడం వల్ల దద్దుర్లయ్యాయి, బెందులొచ్చాయి అంటాంగా అప్పుడు ఇలా అనాలి. ఐ హావ్ ర్యాషెస్ బికాస్ ఆఫ్ మస్కిటో బైట్. ఐ హావ్ ర్యాషెస్ బికాస్ ఆఫ్ మస్కిటో బైట్. ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది అన్నప్పుడు ఇలా అనాలి. ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ. ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ. ఆమె నా ఫోన్ ఎత్తడం లేదు అన్నప్పుడు ఇలా అంటాం. లిఫ్ట్ చేయడం లేదు, ఆన్సర్ చేయడం లేదు అన్నప్పుడు ఇలా అనాలి. షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ఫోన్. షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ఫోన్. నేను కాల్ కట్ చేశాను, నేను ఫోన్ పెట్టేశాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఇలా అంటాము. ఐ హావ్ హ్యాంగ్ అప్ ద కాల్. ఐ హావ్ హ్యాంగ్ అప్ ద కాల్. ఫోన్ పెట్టేయకు, నీతో చాలా చెప్పాలి అంటూ ఉంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఇలా అనాలి. డోంట్ హ్యాంగ్ అప్ మై ఫోన్. ఐ హావ్ మోర్ టు సే. డోంట్ హ్యాంగ్ అప్ మై ఫోన్. ఐ హావ్ మోర్ టు సే. ఆమె బాయ్ చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది అంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఇలా అనాలి. షీ హ్యాంగ్ అప్ వితౌట్ సేయింగ్ గుడ్ బాయ్. షీ హ్యాంగ్ అప్ వితౌట్ సేయింగ్ గుడ్ బాయ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.